అనగనగా ఒకప్పుడు క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నివసించేవారు. భక్తుల కష్టాలను తీర్చడానికి ఆయన భూమిపై అవతరించాలని నిర్ణయించుకున్నారు. భూమిపై ధర్మం క్షీణించి ప్రజలు కష్టాలు పడుతుండగా విష్ణువు శ్రీనివాసుని రూపంలో తిరుమల కొండలకు వచ్చారు. ఆయన అందమైన రూపం అందరినీ ఆకర్షించింది. శ్రీనివాసుడు అడవిలో తిరుగుతూ ఒకరోజు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూశారు. వారిద్దరూ ఒకరినొకరు చూసి ప్రేమలో పడ్డారు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కాని వివాహానికి డబ్బు అవసరమయ్యింది. అప్పుడు కుబేరుడు, ధనానికి అధిపతి, శ్రీనివాసుడికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. ఆయన వివాహ ఖర్చుల కోసం అప్పిచ్చారు. కుబేరుడి సహాయంతో శ్రీనివాసుడు పద్మావతిని వైభవంగా వివాహం చేసుకున్నారు. దేవతలు, ఋషులు ఈ శుభకార్యానికి సాక్షులుగా నిలిచారు. వివాహం తరువాత శ్రీనివాసుడు తిరుమల కొండపైనే వెలసి భక్తులకు దర్శనమివ్వాలని నిర్ణయించుకున్నారు. ఆనాటి నుండి భక్తులు తమ కోరికలు తీరాలని, పాపాలు తొలగాలని శ్రీవారిని దర్శించుకుంటారు. కుబేరుడి అప్పు తీర్చడానికి భక్తులు కానుకలు సమర్పిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది భక్తికి, విశ్వాసానికి ప్రతీక. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందుతారు. తిరుమల యాత్ర ఒక పవిత్రమైన అనుభవం.